వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. అండ్ ఈరోజు సండే అంటే ఫండే అంటే 5 సినిమాలు తీసుకొచ్చింది మీకోసం, చూడదగ్గ సినిమాలు. ఇవి చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. అండ్ అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లాక్డౌన్ సినిమా సూపర్ ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ గారిది. ఇది హ్యాష్1 అనమాట. ఆ 5 మూవీస్లో సూపర్ సినిమా. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. పాయింట్ ఏంటంటే జాబ్ కోసం వెళ్ళడం, హెచ్ఆర్ ఈమెకి తెలియకుండా తల్లి చేయడం, సో అది ఆమెకు తెలియకపోవడం, అది తీసుకునే టైంకి చాలా చేదాటిపోవడం, లాక్డౌన్ పడడం, ప్రతి దగ్గర దరిద్రం మొత్తం బాధేస్తూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే కళ్ళలో నీళ్ళు రావడమే చాలా తక్కువ. అది చాలా అసలు ఎమోషన్ గుండె ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి బాధేస్తుంది. మంచి సినిమా అనమాట. అనుపమ పరమేశ్వరన్ గారి యాక్టింగ్ అయితే పీక్ లెవెల్లో పోద్ది. అండ్ డైరెక్షన్ అంతా ఓకే అనిపిస్తుంది. అండ్ కొంచెం ఎక్కడో లొకేషన్స్ కొంచెం రీయూజ్డ్ అంటే కొంచెం అంత అనిపించదు, కానీ మ్యూజిక్ బీజం బాగానే వేసుకున్నారు, మంచిగా అనిపిస్తుంది. ఈ సినిమా అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ సినిమా అంటే కపుల్ ఫ్రెండ్లీ అస్సలు ఏమన్నా సినిమానా సూపర్ ఉంటుంది. సినిమా కపుల్ ఫ్రెండ్లీ మామూలుగా ఉండదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అన్నీ నచ్చినాయి నాకు. కొంతమంది సెకండ్ హాఫ్ నచ్చలే అంటారు, కానీ చాలా బాగుంటుంది సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం ఓ సినిమా చూసినట్టు అనిపిస్తుంది, కానీ కపుల్ ఫ్రెండ్లీ కూడా మస్ట్ వాచ్ మూవీ. ఇదైతే అసలు మర్చిపోకండి, చాలా సూపర్ ఉంటుంది. నాకు చాలా చాలా బాగా నచ్చింది కూడా. యాక్చువల్లీ బాగా ఓన్ చేసుకున్న ఆ సినిమాని. యాక్చువల్లీ దానికి బీజిఎం ఒక్క చోట బాగుంటుంది, ప్రీ క్లైమాక్స్లో సాంగ్స్ బీజిఎం మంచి చూసుకుని ఉంటే అది ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది. స్టిల్ రికవరీ అయితే అయింది, కానీ అంత పెద్ద హిట్ అయితే కాలేదు. స్టిల్ ఈ సినిమా చూడొచ్చు, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే, చెన్నైకి నివసిద్దామని వచ్చిన హీరో అండ్ హీరోయిన్ కూడా అంతే, ఇద్దరు కలిసి లివిన్లో ఉండడం. లివిన్ తర్వాత మరి ఆమెకి ఏమొచ్చింది, సెకండ్ హాఫ్ ఎంత ఎమోషనల్గా అయింది, ఆమె మరి లాస్ట్కి బతుకుతుందా సస్తుందా అనేది మూవీ యొక్క స్టోరీ అనమాట. ఈ సినిమాని చూడాలా. ఈ సినిమాని మనం ఫ్లాప్ చేసినాం. కపుల్ ఫ్రెండ్లీని కూడా ఆల్మోస్ట్ దగ్గర దాకా హిట్ చేసినాం, కానీ ఇంకా మారాలన్నమాట. సో అందులో ఓకే ఉన్న దానిలో హిట్ చేసిరు మనోళ్ళు. ఇంకా సాంగ్స్ ఈ సినిమాలో ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ చేసేటోళ్ళు, కానీ స్టిల్ బాగానే రికవర్ అయింది, బాగానే క్లిక్ అయింది థియేటర్లో. మంచి రికగ్నేషన్, మంచి బజ్జీ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మేడ్ ఇన్ కొరియా, మన ప్రియాంక మోహన్ గారిది. ఈ సినిమా సౌత్ కొరియా వెళ్ళడం గురించి, అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రియుడి హ్యాండ్ ఇవ్వడం, సౌత్ కొరియా వెళ్ళడం, అక్కడ తర్వాత మా సెల్ఫ్ తాను ఎలా డిస్కవర్ చేసుకున్నది, ఇంకా లైఫ్లో ఎలా ముందుకు పోయింది అనేది మూవీ యొక్క స్టోరీ ఉంటుంది. అలా వెళ్తా ఉంటుంది. ఎక్కడ బోర్ లాగ్ అనిపిస్తుంది. సాంగ్స్ ఎక్కువ అనిపిస్తుంది. సాంగ్స్ మధ్యలో మూవీ వచ్చినట్టు అనిపిస్తుంది. మూవీ మధ్యలో సాంగ్స్ కాదు. అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది, డీసెంట్గా. పాత సినిమాల్లో లాగా కాకుండా మంచిగా చేస్తారు యాక్టింగ్. అండ్ అట్లా వెళ్ళిపోతుంటుంది. మూవీ చూడొచ్చు, అసలు మిస్ అవ్వకండి. ఈ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమో ఫంకీ సినిమా. అనుదీప్ గారి వన్ లైనర్స్, విశ్వసేన్ గారి ఒక కొత్త విశ్వసేన్ గారిని చూసి అనిపిస్తుంది. వెళ్తూ ఉంటుంది, బోర్ ఎక్కడ కొట్టదు. అనుదీప్ గారి సినిమాస్ మీకు నచ్చితే బాగానే అనిపిస్తుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే డైరెక్షన్ చేద్దాం అనుకోవడం, అండ్ అక్కడ నుంచి బడ్జెట్ పెరిగిపోవడం, దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు తీద్దాం అనుకున్నాడు, అసలు ఆయన మోటివ్ ఏంది, ఇదే ఉంటుంది సినిమా అంతా. ఒక వన్ లైనర్స్ అనుదీప్ గారు మాస్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది. డిజాస్టర్ చాలా సినిమా అయితే కాదు, చూడొచ్చు మనం, మంచిగా ఉంటుంది. దాని తర్వాత భరతమాషల విజ్ఞప్తి. ఈ సినిమా వెనకాల ఎన్ని కష్టాలు, ఆ వంటలకు కూడా రాకూడదు అనమాట. ఎన్ని కష్టాలు, ఎన్ని అడ్డంకులు, థియేటర్స్ దొరకపోవడం, మూవీ బాగున్నా కూడా అంతగా రికగ్నిషన్ రాకపోవడం, మా జాతరని చూసిన తర్వాత జనాలు అసలు రవితేజ గారిని ఎక్కువ నమ్మడం మానేశారు. స్టిల్ భరతమాషల విజ్ఞప్తి బాగానే ఉంటుంది, యావరేజ్ వన్ అనమాట. అంటే క్యారెక్టర్స్ మనం ఎక్కువ ట్రావెల్ చేయలేం, ఒక ఎంపతి కానీ రాదు. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలి వంటింట్లో ప్రియాలకి సౌందర్యం మీద సింపతి ఉంటుంది, మనీషా మీద సింపతి ఉంటుంది. ఆ మనీషా అంటే ఆమె పేరు తెలియదు, నాకు క్యారెక్టర్ బాగా గుర్తుండిపోయింది, అంత యాక్టింగ్ చేశారనమాట. సో ఈ మూవీలో వచ్చేసరికి ఇద్దరు ఉంటారు. అశోక్ రంగనాథన్ ఉంటారు అండ్ డింపుల్ హయాతి గారు ఉంటారు. ఎవరి మీద మనకి ఎంపతి కానీ ఏం రాదు. ఏదో ఫోర్స్ఫుల్గా వాళ్ళ క్యారెక్టర్స్ మనం ట్రావెల్ అంటే అనిపిస్తుంది. స్టిల్ చూడవచ్చు, సినిమా బాగానే ఉంటుంది. ఇక మీకు తెలిసిన స్టోరీయే. ఇద్దరు ఒక పిల్లము ఒకరు అనుకోకుండా కనెక్ట్ అవ్వడం. సో ఇద్దరి మధ్యలో ఎలా నలిగిపోయిండు రవితేజ గారు, మరి లాస్ట్ ఏమైనా చేసుకున్నారు, క్లైమాక్స్ ట్విస్ట్ ఏమైనా ఉందా అని మీకు చూడాలంటే ఎందులో చూస్తారంటే మీరు అమెజాన్ ప్రైమ్లో చూసేయండి, అందులో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి చూసేయచ్చు. అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. రవితేజ గారు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. అన్ని ఫ్లావులు పడిన తర్వాత చెట్టుకి వెళ్ళిపోయే సిచ్యువేషన్లు ఉన్నారు. సో అందుకే భరతమాషల విజ్ఞప్తి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అంత క్లిక్ అవ్వాలి సినిమాస్లో. నెక్స్ట్ ఇరుముడితో మరి గట్టి కంబ్యాక్ ఇస్తారో చూద్దాం. ఇప్పటికైతే ఈ మూవీ చూసేయచ్చు, బాగానే ఉంటుంది. ఈ 5 మూవీస్లో నాకు బాగా ఇష్టమైందంటే కపుల్ ఫ్రెండ్లీ అండ్ లాక్డౌన్ అనమాట. చూసేయండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ సండే అసలు మిస్ అవ్వకండి, అందుకే సండే పొద్దున్న చేస్తున్నా. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ హ్యాపీ సండే.